హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 9వ తరగతి గద్య భాగము పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ది సరళ భారతి అనేటువంటి పుస్తకంలోనిది హరిత యాత్రికుడు దరిపల్లి అనేటువంటి వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాము. పాఠంలో ప్రవేశించే ముందు ఏంటంటే, మంచి పనులను చేస్తూ పోవాలే కానీ ప్రతిఫలాన్ని ఆశించకూడదు, ఆశిస్తూ చేయరాదు అనేటువంటిది మనకు గీతాసారంలోనే ఉన్నది. సో ప్రతిఫలము దానంతటా అదే వస్తుందని ఆర్యోక్తి. కాబట్టి వచ్చేసి మనం చేసేటువంటి పనులకు ప్రతిఫలం అనేటువంటిది ఆలోచించకూడదు, మంచి పనులు అనేటువంటి చేయాలి. మామిడి టెంక నాటినటువంటి ముదుసలి కథ మీరు వినియే ఉంటారు. ఒక వయోవృద్ధుడు మామిడి టెంకలు నాటుతుంటాడు. అటుగా వాహ్యాలికి వెళ్తున్నటువంటి రాజుగారు ఆ వింత చూసి నవ్వుతూ, నీవు నాటినటువంటి విత్తు చెట్టే ఫలములిచ్చు దాకా బ్రతికుంటావా అని ప్రశ్నించాడు అనమాట. అంటే ముసలివాడు కదా నువ్వు, నీకు ఈ యొక్క పండ్లు అనేటువంటిది అందుతాయా, నువ్వెందుకు నాటుతున్నావు అన్నాడనమాట. అనేసరికి దానికి సమాధానంగా వృద్ధుడు, ముందు ఎవరో నాటినటువంటి చెట్ల ఫలాలను నేను అనుభవించాను, అంటే ఎవరో వేసినటువంటి చెట్లను వచ్చినటువంటి పండ్లు వచ్చేసి మనం తిన్నాము. కాబట్టి నేడు నాటుతున్నవి భావితరాల వారికి ఉంటుంది అంటాడు. అందుకు సంతసించినటువంటి రాజు అతనికి కొన్ని బంగారు నాణాలు బహుకరిస్తారనమాట. వెంటనే ముదుసలి చూచితిరా, నాటినటువంటి విత్తు నాటక ముందే ఫలములు నిచ్చిదని చమత్కరిస్తాడనమాట. అంటే నాటిన వెంటనే వచ్చేసి ఆ యొక్క రాజు గుర్తించి తనకు వచ్చేసి బంగారు నాణాలని ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి మనం వచ్చేసి ఎటువంటి ప్రతిఫలము ఆశించకుండా మనం ఇచ్చేటువంటి ఇది ప్రకృతే మనకు అన్నీ ఎటువంటి ఇది ఆశించకుండా ప్రతిఫలాన్ని ఆశించకుండా మనకి ఇస్తున్నప్పుడు మనం ఎందుకు ఇవ్వకూడదు అనేటువంటిదే ఇక్కడ మనకు చెప్తున్నటువంటి ఒక నీతి. ఇటువంటి వ్యక్తులు నాడే కాదు నేడు ఉన్నారని నిరూపించినటువంటి ఒక మానీయుని యొక్క గుర్తించినటువంటి ఒక కథను గురించి మనం తెలుసుకుందాము. విత్తనమే ఊపిరి అనేటువంటిది ఈయన యొక్క ఇదనమాట. దరిపల్లి రామయ్య గారు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో రెడ్డిపల్లి గ్రామ వాస్తవులు అనమాట. గ్రామంలో నివసించేవారు. దరిపల్లి రామయ్య గారు అట్టతో చేసినటువంటి ఒక చక్రాన్ని కిరీటంగాను ధరిస్తారనమాట. సరే, అట్టతో చేసింది ఎందుకని ధరించాలి కిరీటంగా అని అనుకోవచ్చు. అది అలంకారం కాదు, అదొక సందేశం లాంటి ఆదేశం అనమాట. ఎందుకంటే దాని మీద ఏమని రాసి ఉంటుందంటే, వృక్షో రక్షతి రక్షిత అని రాసి ఉంటుంది. అంటే ఏంటంటే, మనము చెట్లని నాటితే అవి మనల్ని కాపాడుతాయి అనేటువంటిది దాని యొక్క అర్థం అనమాట. ఆయన చెట్లు నాటమని ప్రజల మనసుల్లో నాటుకునేలా చెబుతూ ఉంటారనమాట. మొక్కలను ఉచితంగా పంపుతూ దాదాపు 75 వయసులో కూడా ఎనలేని కృషి చేస్తూ ఉన్నారు. అందుకే ప్రజలు ఆయన్ని వనజీవి చెట్ల రామయ్య అని పిలుస్తారనమాట. అంటే వనంతో ఎక్కువగా చెట్ల గురించే చెప్తూ ఉంటాడనేసి. రామయ్య గారు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణల కొరకు చెట్లు నాటడమే కాక వాటిని బాధ్యతగా పెంచుతున్నారు, సంరక్షిస్తున్నారు. వాటిని సరే, చెట్లు నాటడం ముఖ్యం కాదు, దానికి వచ్చేసి కావలసినటువంటి ఏర్పాట్లు అనేటువంటిది చేయడం కూడా వచ్చేసి మన యొక్క బాధ్యతగా అతను తీసుకున్నారనమాట. ఆయన తీసుకోవడం జరిగింది. చెట్లు నాటడం వలన ఆయనకు స్ఫూర్తినిచ్చినటువంటి సంఘటనల గురించి అడిగినప్పుడు అలాంటివి చాలా ఉన్నాయంటారు రామయ్య గారు. బాల్యంలో ఓసారి తల్లి నల్లని బీరగింజలను నాటగా పచ్చని మొక్కలు మొలవడము, పెరిగి అల్లుకొని తీగలకు పసుపు పూలు పూయడము. చూడండి, ఇక్కడ వచ్చేసి గింజేమో నల్లగా ఉంది, అది నాటిన వెంటనే పచ్చని చెట్టు వచ్చింది, దాంట్లో పూలేమో పసుపుగా పూస్తూ ఉన్నాయి, కాయలు కాసి వేలాడము ఎంతో ఆశ్చర్యంగా గమనించారంట. తోటి పిల్లలు పోటీలు పడి అగ్గిపెట్టెలతో పొడుగు రైలు పెట్టెలతో చేస్తుంటే రామయ్య పుల్లలని నిశితంగా గమనించారంట. వాటి కొనలు నల్లని గింజలా ఉండడము వలన వాటిని తీసుకువెళ్ళి మట్టిలో నాటారట. తల్లి అగ్గిపెట్టికై వెతికి రామయ్య పెట్టికొన్న అగ్గిపెట్టెలోని పుల్లలు పారేసి పెట్టెతో ఆడావా అని కోపడిందంట. గద్దించడం అంటే కోపడింది అనమాట. అంటే అది వచ్చేసి విత్తనాలు అనుకొని ఆ యొక్క అగ్గి పుల్లల్ని నాటేశాడనమాట. ఎవరు? ఈయన దరిపల్లి రామయ్య గారు. రామయ్య తను చేసినటువంటి పనిని చెబితే నవ్వుకొని ఏవి నాటితే చెట్లు మొలుస్తాయో వివరించిందంట. వాళ్ళ అమ్మ నవ్విందంట. సో అవి విత్తనాలు కాదు నాయన, అవి వచ్చేసి అగ్గిపెట్టి యొక్క మొనలు. సో అది దాన్ని చెట్ల కింద నాటితే అయ్యి చెట్లు రావు అని చెప్పేసి ఆవిడ చెప్పి నవ్విందంట ఆవిడ. తర్వాత ముత్తగూడెము బడిలో ఉపాధ్యాయుడు బోధించినటువంటి మొక్కలు వాటి ఉపయోగాలు పాఠం అనేటువంటిది బడిలోని తోటపని పీరియడ్
హెడ్ మాస్టరు బి మల్లేశం గారు ఇతరుల చెట్ల కాయలు కోయడము చీవాట్లు తినడం కన్నా మీరే చెట్లు నాటి వాటి పండు తినండి అని చెప్పినటువంటి మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని తెలిపారనమాట. సో ఈ విధంగా వచ్చేసి ఇతరుల యొక్క చెట్లని కోసి మనం వచ్చేసి వాళ్ళ దగ్గర తిట్లు తినించుకునే బదులు మనమే చెట్లు నాటొచ్చు కదా అని చెప్పి ఈయన చెప్పడంతో అవన్నీ ఆయనకి స్ఫూర్తిదాయకంగా మారింది. అలాగే అశోకుడు ప్రతాపరుద్రుడు బాటలకు ఇరువైపులా చెట్లు అనేటువంటి నాటారని పాఠాల్లో కూడా మనం చదువుకోవడం జరిగింది. కాబట్టి చెట్లు అనేటువంటిది ఎంత మనకు ప్రాముఖ్యత అనేటువంటిది తెలుసుకోండి పిల్లలు. అంతేకాకుండా వచ్చేసి గురజాడ అప్పారావు గారు మనకు చెప్పినటువంటి నీతి పాఠం ఏంటంటే, పద్యం ఏంటంటే, స్వంత లాభము కొంత మానుకు పొరుగువాడికి తోడుపడబోయ్ దేశాభిమానము నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పకోకోయ్ పూని ఏదైనాను నొక మేల్ కూర్చి జనులకు చూపబోయ్ అని అంటే అది ఒట్టి మాటలు కాదనమాట. ఆయన చూడండి ఈ యొక్క పద్యంలో వచ్చేసి సొంత లాభం అనేటువంటిది వదిలిపెట్టు పక్కన పెట్టేసి ఇతరుల కోసము నువ్వు నీ చేతనైనంత సహాయం అనేటువంటిది నువ్వు తోడ్పడు. తర్వాత వచ్చేసి దేశము కోసము నేను అది చేశాను ఇది చేశాను గొప్పలు చెప్పుకోకుండా అది చేసి చూపించు. మనకు వచ్చేసి ఆ యొక్క మాటలు కాకుండా మాటలు చెప్పుకోకుండా మాటలు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కదా, అవన్నీ ఆపేసి ఆ గొప్పలను వచ్చేసి దాన్ని కరెక్ట్గా చేసి చూపించు అని మనకి ఇక్కడ గురజాడ అప్పారావు గారు ఆ రోజే చెప్పారనమాట. సరే, ఈయనకి తెలిసింది ఏంటి? మొక్క నాటి చూపా, నాకు తెలిసింది అదే. మామూలుగా వచ్చేసి కొంతమందికి ఏది తెలుసో దాని ప్రకారంగా వెళ్ళిపోవడమే బెటర్ అనమాట అంటూ సంతోషంగా నవ్వుతూ చెప్పారు. గ్రామంలో రకరకాల వ్యాధులకు మొక్కలు అనేక రకాలుగా ఉపయోగపడడం, దాని ద్వారా చెట్ల ప్రాముఖ్యత గుర్తించడము మరొక కారణం అంటారు. కాబట్టి చెట్లను వచ్చేసి ఈ విధంగా జీవితంలో వివిధ దశల్లో స్ఫూర్తిని పొంది ఇనుమడించినటువంటి ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఉన్నారనమాట ఈయన. ఏ మొక్కను చూపినా ఆ మొక్క యొక్క ఉపయోగాల్ని అలవోకగా చెప్పేస్తారనమాట ఆయన. వనరక్షణ మీద 1000కి పైగా సూక్తులు కూర్చారట. ఆయన వచ్చేసి మంచి మంచి విషయాలు చెప్పడం జరిగింది. కుమారుల పెండ్లి కార్డులపై కూడా ప్రకృతి మాత వనలక్ష్మి ఆశీస్సులతో అని ముద్రించారంట ఈయన. సో ఈ విధంగా వచ్చేసి ప్రకృతిని ఎంత ప్రేమిస్తున్నారో చూడండి ఈయన. మనవరాళ్లకు హరిత, చందన, పుష్ప అనేటువంటి పేర్లు కూడా పెట్టుకున్నారు. చూడండి, చెట్ల పేర్లే పెట్టుకున్నారనమాట ఈయన. ఎండినటువంటి మొక్క ఎక్కడ కనపడినా నీళ్లు పోయకుండా వెనుతిరగరు. ఎండిపోయింది చెట్లు వచ్చేసి వాడినట్టుగా అనిపించింది అంటే వెంటనే నీరు పోసేస్తారు ఆయన. సో రామకోటి రాయడం కన్నా కోటి చెట్లను పెంచడం మిన్నగా భావిస్తారు. కాబట్టి రామకోటి వల్ల మనకు మటుకే ప్రయోజనం ఉంటుంది, సో పుణ్యం వస్తుంది అని మనము రాసుకుంటూ ఉంటాము. దాని బదులు చెట్లను నాటామనుకోండి, కోటి చెట్లను నాటామనుకోండి, దానివల్ల వచ్చేసి ఎంతోమంది ప్రయోజనం పొందుతారు. మనకు గాలి అనేటువంటిది వస్తుంది, మంచి గాలి అనేటువంటిది వస్తుంది. మనకు వచ్చేసి వాతావరణం వచ్చేసి కాలుష్యం అవ్వకుండా ఇదవుతుంది. తర్వాత వచ్చేసి వర్షాలు బాగా పడుతాయి. ఆ వర్షాల వలన మనకు పంటలు బాగా పండుతాయి. ఈ విధంగా సుభిక్షంగా ఉంటుంది అనేటువంటిది ఒక మంచి ఉద్దేశం అనమాట. అనేక దుష్ట రాక్షసుల సంహారానికి ప్రతీకగా పండుగలు అనేటువంటి జరుపుకుంటూ ఉంటాం. మనం గమనించామంటే పండుగలు వచ్చేసి రాక్షసుల్ని సంహరించారు. రాముల వారు రావణాసుని సంహరించారు. తర్వాత శ్రీకృష్ణుల వారు నరకాసుని సంహరించారు. ఈ విధంగా అనేకమైనటువంటి కథలు మనం వినుంటామన్నమాట. సో చేస్తున్నటువంటి కాలుష్య రాక్షసుని సంహరించడానికి కత్తులు, ఆయుధాలు అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి ప్రేమగా పెంచితే చాలన్నమాట. కాలుష్య భూతాలను తరిమి కొట్టవచ్చు అంటూ పచ్చని పుడమి కోసము నిత్యము ప్రయత్నం చేస్తూనే ఉన్నారనమాట ఈయన. ఈ ప్రయత్నంలో భార్య జానమ్మ చేదోడు వాదాడుగా నిలుస్తూ ఉన్నారు. కాబట్టి మనకు ఫ్యామిలీ కూడా మనకు తోడుగా ఉండాలి. అదే కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే అడవి నుంచి సేకరించిన గింజలను బస్తాల్లో నిల్వ చేసి తొలకరి వానలు కురియగానే వాటిని నాటి పెంచి ఆ మొక్కలను అందరికీ మొక్కాదిత్యము పేరుతో శుభకార్యాలకు బహుమతులుగా ఇస్తుంటారు. పాఠశాలలు, దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఒక్కటేమిటి, కనిపించిన చోటల్లా సైకిల్పై తిరుగుతూ మొక్కలు నాటి భూమాత రుణం తీర్చుకుంటూ ఉన్నారనమాట ఈయన. దీన్ని గుర్తించినటువంటి జిల్లా అటవీ శాఖ పర్యావరణ అవార్డును, తర్వాత అకాడమీ ఆఫ్ యూనివర్సిటీ గ్లోబల్ పీస్ గౌరవ డాక్టరేట్ను, తర్వాత భారత ప్రభుత్వం వచ్చేసి 2017లో వచ్చేసి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా ఆయనకి అందించడం జరిగిందనమాట. ఈయన పద్మశ్రీ అందుకున్నటువంటి రోజు. ఈ సందర్భంగా అనేకమైనటువంటి పత్రికలు కావచ్చు, ప్రసార మాధ్యమాలు కావచ్చు, ప్రసారం చేసేటువంటి రేడియోలు కావచ్చు, తర్వాత హరిత యాత్రికుడు, వనమాలి, గ్రీన్ వారియర్, గ్రీన్
క్రూసేడర్ అనేటువంటి వివిధ రకాలు కొనియాడాయన్నమాట. దీనికి ప్రతిస్పందన దరిబలి మాటల్లో ఈ విధంగా ఆయన చెప్పడం మొదలుపెట్టారు. ఏమని చెప్పారంటే, ఈ అవార్డుతో బాధ్యత మరింత పెరిగింది నాకు, అనేక మందికి ప్రేరేతులవుతున్నారు, నమ్ముతున్నాను అని. అంటే నాకు ఈ యొక్క అవకాశం అనేటువంటిది నాకు భగవంతుడు ఇచ్చాడు, కాబట్టి మీకు వచ్చేసి మళ్ళీ ఈ యొక్క మంచి బాధ్యత అనేటువంటి ఇంకా పెరిగింది అన్నట్టుగా చెప్తూ ఉన్నారనమాట. ఈయన ఉద్యానవనంలో విహరించినంత ఆనందంగా ఉంది నాకు. ప్రభుత్వం నన్ను కాదు, పర్యావరణ పరిరక్షణను గుర్తించారు. నన్ను కాదు, నేను చేసింది సాధారణమైన విషయమే. అందరూ నాలాగా మొక్క నాటుతున్నారని, వనజీవులు అవుతారని నా యొక్క ఆశ. చేసింది తక్కువ, చేయాల్సింది ఎక్కువ పని అనేటువంటిది నేను భావిస్తూ ఉన్నాను. నేను నాటినటువంటి కోటి చెట్ల నీడలో రేపటి తరం సుఖంగా ఉండాలనేదే నా యొక్క తపన. కాబట్టి మనం వచ్చేసి ఈ యొక్క చెట్లను నాటడం వల్ల రేపు రాబోయే తరానికి మనం ఇస్తున్నటువంటిది ఏంటి అనేటువంటిది మనం గుర్తించాలి. మొక్కలు వారే కానీ నాటేవారు కనిపించడం లేదు. కాబట్టి చెట్లను పెంచితే ధ్యేయమురా ఇది, మానవ జాతికి రక్షణరా ఇది, చదివినటువంటి జీవిత పాఠమురా ఇది అంటారు దరిపల్లి రామయ్య గారు. రామయ్య గారి మొక్కవోని స్ఫూర్తితో మొక్కల్ని నాటుదాం, మొక్కల్ని సాకుదాం, ముందుకు సాగుదాం అనేటువంటిది మనము ఈ విధమైనటువంటి ఒక మంచి మెసేజ్ ఉన్నటువంటి ఒక పాఠాన్ని మనము తెలుసుకున్నాము. తర్వాత ఇక్కడ రోడ్ల వెంట ఆయన నాటినటువంటి నిద్రగన్నేరు విత్తనాలు మహావృక్షాలుగా పెరిగాయంట. ఇద్దరు మనుషులు చెట్టు కాండాన్ని బాహువులు దాచిపట్టుకున్న వచ్చేసి చేతులు కలవు. చెట్లు లేని చోట విత్తనాలు చల్లి అవి మొలకెత్తేటువంటి ఆ విత్తనానికి పునర్జన్మనిచ్చినట్లు నేను భావిస్తాను అని దరిపల్లి రామయ్య గారు చెప్తారంట. 2 కేజీల రామతులసి విత్తనాలు భద్రాచలం దగ్గర పర్ణశాలలో సేకరించి తిరుమలకు పంపించారనమాట రామయ్య గారు. ఈ విధంగా వచ్చేసి ఈయన చేసినటువంటి అనేకమైనటువంటి విషయాలు మనము చూడొచ్చు. తర్వాత అర్థాలు తెలుసుకుందాము, పదజాలం పెంపొందించుకుందాము. వాహ్యోళి విహారము, స్ఫూర్తి ఉత్సాహము, చీవాట్లు తిట్లు లేదా నిందావాక్యాలు. తర్వాత వచ్చేసి ఇనుమడించుట, రెండింతలవుట. తర్వాత వచ్చేసి అలవోకగా తేలికగా, సూక్తులు మంచి మాటలు, ప్రతీక గుర్తు, పుడమి భూమి, నిత్యం ఎప్పుడు, చేదోడు మాదోడుగా సహాయముగా, స్పందన కదలిక, తపన అధికమైనటువంటి ఆసక్తి, ధ్యేయము లక్ష్యము. సరే, మనము ఒక చిన్న తెలుసుకుందాము. ఉట్టి అంటే తెలుసా? పూర్వకాలము పాలు, పెరుగు, వెన్న, నెయ్యిలను కుండలలో పెట్టుకునేవారనమాట. ఆ కాలంలో వచ్చేసి మీరు గమనించుంటే ఈ విధమైనటువంటి ఉట్టులు ఉంటాయన్నమాట. కుండల్లో తాళ్ళు కట్టేసి దాంట్లో పెట్టుకునేవాళ్ళు అనమాట. వాటిని కుక్కలు పిల్లలకు అందకుండా భద్రపరుచుకునేటువంటి వాళ్ళు అనమాట. అంటే మామూలుగా వచ్చేసి పల్లెటూర్లలో ఎక్కువగా కుక్కలు, మేకలు ఇవన్నీ వచ్చేసి లోపలికి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అందువల్ల వచ్చేసి వాటికి అందకుండా ఉండేదానికోసం ఆ ఉట్టుల్లో పెట్టుకునేవాళ్ళు. అందుకొరకు తాళ్లతో అల్లినటువంటి ఉట్టిలో పెట్టేటువంటి వారు. వెన్న దొంగ అని ఎవరిని అంటారు? మనము శ్రీకృష్ణుడిని అంటామన్నమాట. మీనారాజు నీరు దొరక్క ఎండలకు విలవెల్లాడుతున్నటువంటి పక్షుల కొరకు చిన్ని ఉట్లు అల్లి అందులో మట్టి పాత్రలు పెట్టి నీరు పోసారనమాట. ఇంటి బయట చెట్లకు వేలాడదీశారు. ఈ విధంగా వచ్చేసి చెట్లకు నీళ్ళు అనేటువంటిది పెట్టడం జరిగింది. కాబట్టి ఈ విధంగా వచ్చేసి మంచి పనులు అనేటువంటిది మనము చేస్తూనే ఉండాలి. తర్వాత మనము కాలముల గురించి తెలుసుకుందాము. కాలాలు వచ్చేసి క్రింది వాక్యాలు గమనించండి. పిల్లలు పాఠాలు విన్నారు, పిల్లలు పాఠాలు వింటున్నారు, పిల్లలు పాఠాలు వినబోచున్నారు అనేటువంటిది 3 వాక్యాలు. శ్యామ్, నువ్వు చెప్పు, ఈ 3 వాక్యాల్లో క్రియ అనేటువంటిది ఒకేలా ఉందా అని అడిగారనమాట. లేదు సార్, క్రియ అనేటువంటిది మారుతూ ఉందన్నమాట. మొదటి వాక్యంలో పని జరిగిపోయినట్లుగా ఉంది, అంటే పని ఏమో పూర్తయిపోయింది. ఇలా జరిగిపోయినటువంటి పనిని తెలియచేసేటువంటి దాన్ని ఏమంటామంటే భూతకాలము అని అంటాము. రెజీనా, రెండవ వాక్యం గురించి నువ్వు చెప్పు అనేసరికి పని జరుగుతున్నట్లుగా ఉంది సార్ అన్నదనమాట. అంటే జరుగుతున్నటువంటి పనిని ఏమంటాము? వర్తమాన కాలము అని అంటాము. సయ్యద్, 3వ వాక్యం గురించి నువ్వు చెప్పు అనేసరికి జరగబోతున్నటువంటి పనిని గురించి తెలియజేస్తున్నారు కాబట్టి దాన్ని ఏమంటామంటే భవిష్యత్ కాలము అని అంటాము. సో అంటే జరగబోచున్నటువంటి పనిని తెలియజేసి దాన్ని ఏమంటాము? భవిష్యత్ కాలము అంటాము. ఈ విధముగా కాలములు 3 రకాలు. మొట్టమొదటిది వచ్చేసి భూతకాలము, రెండవ వాక్యం వచ్చేసి వర్తమాన కాలము, మూడవది వచ్చేసి
భవిష్యత్ కాలము. సరే, లేఖలు రాసేటప్పుడు ఏ విధమైనటువంటి మనము గుర్తించుకోవాలి అనేటువంటి మనం చూద్దాము. మన మనోభావాలను వ్యక్తపరిచేటువంటి దాన్నే లేఖలు అంటామన్నమాట. మన మనసులో ఉన్నటువంటి విషయాల్ని తెలుసుకోవాలి, విషయాలు ఇతరులకు తెలియపరిచేదాన్ని ఏమంటామంటే లేఖ అని అంటాము. మంచి సాధనాలు లేఖలు రకాలన్నమాట. ఏంటంటే ఎన్ని రకాలు అంటే అధికార లేఖలు, అంటే నియత లేఖలు, అంటే అధికారంలో ఉండేటువంటి వారికి మనము అర్జీలు పెట్టుకునేటువంటి లేఖలను ఏమంటామంటే అధికార లేఖలు అంటాము. అనధికార లేఖలు అంటే వచ్చేసి అయితే ఏ రకమైన లేఖ రాయడానికైనా కొన్ని సూచనలు పాటించాలి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ అనధికార లేఖలు అంటే పర్సనల్ లెటర్స్ అనమాట, పర్సనల్గా పంపించేటువంటి లెటర్స్. సరే, మనము లెటర్ రాసేటప్పుడు కొన్ని నియమాలు అనేటువంటిది ఖచ్చితంగా పాటించాలి. అవి ఏంటనేది మనం చూద్దాము. సూచనలు ఏంటంటే కుడివైపు భాగంలోనే చిరునామా అనేటువంటిది ఉండాలి, 4-5 వరుసల్లో రాయాలి. రాసిన తర్వాత ఉత్తరము ఎవరికి రాస్తున్నామో వారిని సంబోధించాలి. ఇప్పుడు వచ్చేసి ఉదాహరణకు పూజ్యులైన నాన్నగారికి, లేదా స్నేహితునికి రాస్తున్నాం అనుకోండి, ప్రియమైన స్నేహితునికి అనేటువంటిది సంబోధించాలి. మొదటి పరిచ్ఛేదంలో అంటే పేరాలో వచ్చేసి వారి క్షేమ సమాచారాలు అడిగి మన క్షేమ సమాచారాలు కూడా మనం చెప్పాలి. అంటే మొదటి పేరాలో వచ్చేసి ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. రెండవ పేరాలో రాయదలిచినటువంటి విషయము, మనం ఏం చెప్పాలనుకుంటున్నాము విషయ వివరణ అనేటువంటిది రాయాలన్నమాట. మనం ఏం చెప్పాలనుకున్నామో చెప్పడము. చివరి పరిచ్ఛేదంలో అంటే లాస్ట్ పారాగ్రాఫ్లో ముగింపు అనేటువంటి రాయాలి. నీ రాక కోసం ఏదో చూస్తున్నాను, లేకపోతే మీ సార్ మీరు అధికారంలో ఉన్నారు, మీరు వచ్చేసి మాకు ఇవన్నీ మాకు కల్పిస్తారు, మంచి విషయాన్ని కల్పిస్తారు అనేటువంటి ఉద్దేశంతో అధికారపూర్వకమైనటువంటి లెటర్లో రాయడము. సో ఆ తర్వాత కుడి చేతి వైపు క్రింద ముగింపు సంబోధన లేఖ రాసినటువంటి వారి పేరు, ఎవరు రాసామో వారి పేరు, వారి యొక్క కాంటాక్ట్ నెంబర్, అధికారమైనటువంటి నెంబర్ అనేటువంటి రాద్దాము. లేదు మనం వచ్చేసి స్కూల్కి రాస్తున్నాము లేదా ఫ్రెండ్స్కి రాస్తున్నామంటే మీ పేరు అనేటువంటి రాయాల్సి ఉంటుంది. పిదప ఎడమ చేతి వైపు లేఖ ఎవరికి రాస్తున్నాము వారి పేరు, చిరునామా అనేటువంటిది రాయాలి. ఇప్పుడు క్రింది అంశాల ఆధారంగా హరిణి చంద్రికనుకు రాసినటువంటి లేఖను పక్క పొటలో చదివి నేర్చుకుందాము. సరే, నెక్స్ట్ పాఠంలో వచ్చేసి మనకు ఇవన్నీ లెటర్ గురించి మనము తెలుసుకుందాము, వివరంగా తెలుసుకుందాము.